హాయ్ ఎవ్రీవన్, ఈ స్వింగ్ ట్రేడింగ్ 101లో నేను స్టాక్ మార్కెట్ బిగినర్స్ కి పనిచేసేలాగా ఒక సింపుల్ బట్ చాలా పవర్ఫుల్ స్ట్రాటజీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఈ వీడియోని నేను స్టాక్ మార్కెట్ బిగినర్స్ ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ 7 మినిట్స్ చాలా బేసిక్ థింగ్స్ డిస్కస్ చేశాను. మీరు ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో స్వింగ్ ట్రేడింగ్ చేస్తూ ఉంటే డైరెక్ట్ గా 7th మినిట్ నుంచి ఈ వీడియోని చూడండి. అయితే ముందుగా అందరికీ ఒక పాయింట్ చెప్పాలి అనుకుంటున్నాను. మీ దగ్గర ₹1,00,000 ఉంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తారు, 5 lakhs ఉంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తారు. అదే ఒకవేళ మీ దగ్గర 5 కోట్లుంటే లేదా 50 కోట్లుంటే లేదా 500 కోట్లుంటే మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తారా? నాకు తెలిసి మీరందరూ చెయ్యము అనే చెప్తారు. అంటే మనం 5 కోట్లకి 50 కోట్లకి 500 కోట్లకి ఇచ్చే వాల్యూ మన దగ్గర ఉన్న 5 లక్షలకి ₹1,00,000కి 50,000కి ఇవ్వట్లేదు. సో ఎప్పుడైతే మనం మనీకి వాల్యూ ఇవ్వడం మర్చిపోతామో అప్పుడు ఖచ్చితంగా మనం డబ్బులు నష్టపోతాం. అందుకనే 95% ఆఫ్ ది ఇంట్రాడే ట్రేడర్స్ డబ్బులు నష్టపోతూనే ఉంటారు. కానీ మనం అలా కాకుండా మన దగ్గర ఉన్న ప్రతి రూపాయికి వాల్యూ ఇచ్చినప్పుడు మనం ఓవర్ నైట్ రిచ్ అవ్వకపోవచ్చు, కానీ స్లోగా స్టడీగా గ్రో అవుతూ కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ని ఎర్న్ చేయొచ్చు. సో అలా స్లో అండ్ స్టడీగా మన మనీని గ్రో చేసుకునే ప్రాసెసే స్వింగ్ ట్రేడింగ్. దీన్నే పొజిషనల్ ట్రేడింగ్ అని కూడా అనొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ స్వింగ్ ట్రేడింగ్? స్వింగ్ ట్రేడింగ్ అంటే చాలా సింపుల్గా చెప్పాలనుకోండి, జస్ట్ 2 రోజుల నుంచి 2 వారాల మధ్య వచ్చే స్మాల్ ప్రైస్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేస్తూ మనం ఎలా ట్రేడ్ చేయాలి అని ప్లాన్ చేసుకునే మెథడ్ని మనం స్వింగ్ ట్రేడింగ్ అని అనుకోవచ్చు. ఇదేమీ ఇంట్రాడే కాదు. మనం ఇవాళ కొంటే ఇవాళే అమ్మేయాలి అని చెప్పి రూల్ ఏమీ లేదు. మనం కొన్న ఆ స్టాక్స్ని ఇష్టం వచ్చినన్ని రోజులు మనం హోల్డ్ చేసుకోవచ్చు. అయితే అలా అని ఇది లాంగ్ టర్మ్ కూడా కాదు. ఈ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్కి మధ్యలో ఉన్న ఒక లో స్ట్రెస్ ప్లస్ హై అక్యురసీ ట్రేడింగ్ స్టైల్గా మనం అనుకోవచ్చు. ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒక క్యాండిల్ స్టిక్ చార్ట్ పైకి మూవ్ అవుతూ ₹100 నుంచి ₹120కి స్లోగా పెరుగుతుంది. చాలా మంది ఇంట్రాడే ట్రేడర్స్ ఒక రోజులో మధ్యలోనే ఎంట్రీ ఎగ్జిట్ అవుతూ ఉంటారు. అలాగే ఇదే స్టాక్ ని లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎప్పుడో కొనుక్కొని చాలా కాలంగా మేబీ 2 to 3 years నుంచి కూడా ఆ స్టాక్ లో హోల్డ్ ఆన్ అయి ఉంటారు. కానీ ఒక స్వింగ్ ట్రేడర్ ₹105 దగ్గర వచ్చిన మంచి బ్రేక్అవుట్ ని క్యాచ్ చేసి 115 దగ్గర ఎగ్జిట్ అయిపోయి ₹10 ప్రాఫిట్ చాలా షార్ట్ స్పాన్ లో తీసుకుంటారు. అంటే ఒక స్వింగ్ ట్రేడర్కి పర్ఫెక్ట్ ఎంట్రీ ఉంటుంది, పర్ఫెక్ట్ ఎగ్జిట్ ఉంటుంది. దీనివల్ల ఒక స్వింగ్ ట్రేడర్కి స్ట్రెస్ అనేది ఉండదు, ఓవర్ ట్రేడింగ్ ఉండదు, టైం వేస్ట్ చేసుకోవడం ఉండదు, కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, క్లారిటీ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకనే మీరు గనక స్వింగ్ ట్రేడింగ్ నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తే మీ టెన్షన్స్ 50% తగ్గిపోతాయి. నెక్స్ట్ మనం బిగినర్స్కి స్వింగ్ ట్రేడింగ్ ఎందుకు బెస్ట్ అనేది తెలుసుకుందాం. ముందుగా మీకు ఏదైనా డైలీ జాబ్ ఉంది లేదా మీకు అదర్ బిజినెసెస్ ఉన్నాయి అని అనుకున్నప్పుడు కంప్లీట్గా స్క్రీన్ ముందు కూర్చొని మార్కెట్ పెరుగుతుందా పడుతుందా అని చూడాల్సిన అవసరం ఒక స్వింగ్ ట్రేడర్కి అస్సలు ఉండదు. మీకు ఒక రోజులో ఎప్పుడు ఖాళీ దొరుకుతుందో, అది మార్కెట్ జరుగుతున్న టైంలో అయినా లేదా మార్కెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయినా, ఒక రోజులో ఉన్న 24 hours లో ఎప్పుడు కుదిరినా కూడా మీరు మీ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ లో మీరు ప్రతి క్యాండిల్ ని గెస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు మేజర్ స్వింగ్స్ ని అబ్జర్వ్ చేస్తూ మేజర్ డైరెక్షన్ లో ఉన్నారు అని అంటే ఆటోమేటిక్ గా మీకు స్వింగ్ ట్రేడింగ్ లో చాలా ఈజీగా మనీ వచ్చేస్తాయి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇంట్రాడేలో మనకి మ్యానిపులేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ స్వింగ్ ట్రేడింగ్లో స్ట్రక్చర్ చాలా క్లియర్గా ఉంటుంది. దీనివల్ల ఫేక్ బ్రేక్అవుట్స్ కానీ ఫేక్ మూవ్స్ని కానీ చాలా ఈజీగా అవాయిడ్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్లో, జనరల్గా ఇంట్రాడేలో మనకి రిస్క్ రివార్డ్ గురించి ఆలోచించేంత టైం ఉండదు. మార్కెట్ ఫాస్ట్గా మూవ్ అవుతుంటే తొందరగా భయపడి లేదా గ్రీడీనెస్తో ఎంట్రీ ఎగ్జిట్ అయ్యి లాస్ అవుతూ ఉంటాం. కానీ స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మనకి చాలా టైం ఉంటుంది కాబట్టి 1:2 1:3 రిస్క్ రివార్డ్స్ ప్లాన్ చేసుకొని ఒక ట్రేడ్లో స్లోగా ఎంటర్ అయ్యి మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. అందుకనే మన 5th పాయింట్లో మీరు స్వింగ్ ట్రేడింగ్ యూజ్ చేస్తున్నారు అని అంటే చాలా తక్కువ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల చాలా తక్కువ మిస్టేక్స్ కూడా జరుగుతాయి అండ్ అలాగే మీ ఎమోషనల్ థింకింగ్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. సో మరి మీరు ఒక స్వింగ్ ట్రేడర్ అవ్వాలంటే మీకు కావాల్సిన ఒకే ఒక స్కిల్ ఏంటి అంటే ట్రెండ్ ప్లస్ పుల్ బ్యాక్ ప్లస్ బ్రేక్అవుట్. ఈ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీని కనుక మీరు ఐడెంటిఫై చేయడంలో ఒక స్కిల్ సంపాదించారు అని అంటే అది మిమ్మల్ని ఒక మంచి స్వింగ్ ట్రేడర్ని చేస్తుంది. ఒక ట్రెండ్ని ఐడెంటిఫై చేసి పుల్ బ్యాక్లో ఎంట్రీ తీసుకొని బ్రేక్అవుట్ వరకు మనం హోల్డ్ చేసుకునే స్కిల్. అయితే ఇది చాలా సింపుల్గా కనిపిస్తుంది, కానీ మీరు గనక ప్రాక్టీస్ చేయలేదు అని అంటే ఇది కూడా కష్టమే. అందుకే ఇది సింపుల్గా కనపడుతుంది అని పైన చూడొద్దు. కొంచెం డీటెయిల్డ్గా అర్థం చేసుకుంటూ కరెక్ట్గా చేయడం గనక ప్రాక్టీస్ చేస్తే మీ ట్రేడింగ్ స్టైల్ అనేది కంప్లీట్గా మారిపోతుంది. సో దీన్ని మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఫస్ట్ స్టెప్ 1లో ఐడెంటిఫై ద ట్రెండ్. ఒక స్టాక్ మార్కెట్ బిగినర్ ట్రెండ్ని ఈజీగా ఐడెంటిఫై చేయాలి అని అంటే ఒక విధంగా మనం అర్థం చేసుకోవచ్చు.
మనం క్యాండిల్స్టిక్ చార్ట్స్ని చూస్తున్నప్పుడు హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ మార్కెట్ పైకి వెళ్తున్నట్టుగా కనపడితే అది అప్ ట్రెండ్లో ఉందని అర్థం. అలాగే ఒకవేళ లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫామ్ అవుతూ కిందకి వెళ్తుంది అని అంటే డౌన్ ట్రెండ్లో ఉందని అర్థం. అలా కాకుండా ఇర్రెగ్యులర్ హైస్ అండ్ ఇర్రెగ్యులర్ లోస్ వస్తున్నాయి అని అంటే అది సైడ్ వైజ్ ట్రెండ్లో ఉంది అని అర్థం. ముందు ఈ స్ట్రక్చర్ కనుక మీకు అర్థమైతే మీకు అసలు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేదే ఉండదు. సో మార్కెట్లో ఒక ట్రెండ్ మీకు అర్థమైన తర్వాత సెకండ్ స్టెప్లో వెయిట్ ఫర్ పుల్ బ్యాక్. చాలా మంది ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఒక ట్రెండ్ చూడగానే జంప్ చేస్తారు, అందుకే వాళ్ళ స్టాప్ లాసెస్ హిట్ అవుతూ ఉంటాయి. కానీ ఒక స్వింగ్ ట్రేడర్ ఏం చేస్తాడంటే ట్రెండ్ కన్ఫర్మ్ అయిన తర్వాత పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తాడు. ప్రైస్ అప్ అండ్ డౌన్ అవుతున్నప్పుడు కొన్నిసార్లు అది ప్రీమియంలో ఉంటుంది, కొన్నిసార్లు డిస్కౌంట్లో ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్లో ఒక స్టాక్లో పుల్ బ్యాక్ జరిగిందో అలాంటప్పుడు ప్రైస్ డిస్కౌంట్కి వచ్చింది అని మనం అనుకోవచ్చు. సో ఇలాంటి డిస్కౌంట్ జోన్లోకి వచ్చిన తర్వాత ఆ స్టాక్ని ఆల్రెడీ బై చేసిన బయ్యర్స్ అండ్ అలాగే హయ్యర్ లెవెల్లో సెల్ చేసిన సెల్లర్స్ ఇద్దరు కూడా మళ్ళీ ఈ స్టాక్లోకి బ్యాక్ ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే ఒక బిగినర్ పుల్ బ్యాక్స్లో ట్రేడ్ చేయడం అనేది చాలా మంచి పద్ధతి. అండ్ స్టెప్ 3లో ఎంటర్ ఎట్ సపోర్ట్ ఆర్ డిమాండ్ జోన్స్. మీరొక్కరు బై చేస్తే స్టాక్ ప్రైస్ అనేది పెరుగుతుందా? పెరగదు కదా. మీలాగా చాలా మంది ట్రేడర్స్ కొంటేనే ఒక స్టాక్ ప్రైస్ అనేది చాలా ఈజీగా పెరుగుతుంది. అందుకనే పుల్ బ్యాక్స్ ఎక్కడైతే వస్తాయో అలాంటి దాన్ని ఐడెంటిఫై చేస్తూ ట్రేడ్ చేయడానికి చాలా మంది సపోర్ట్ అండ్ డిమాండ్ జోన్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. అందుకనే మీరు కూడా సపోర్ట్ అండ్ డిమాండ్ జోన్కి వచ్చినప్పుడు ప్రైస్ రియాక్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఆ లెవెల్లోనే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా స్టెప్ నెంబర్ 4, హోల్డ్ టిల్ నెక్స్ట్ స్వింగ్ ఆర్ బ్రేక్అవుట్. ఇక్కడ పేషెన్సీ అనేది చాలా అవసరం. మార్కెట్ ఎప్పుడు మనకి అయిపోయిన తర్వాత సింపుల్గానే కనపడుతుంది. ఒక ట్రెండ్ ఫస్ట్ పైకి వెళ్తూ పుల్ బ్యాక్ జరిగి మళ్ళీ పైకి వెళ్తుంది అని అంటే అప్ ట్రెండ్లో ఉందని అర్థమవుతుంది. ఇది యూజువల్గా ఒక చిన్న రిథమ్ లాగా ఉంటుంది. ఈ రిథమ్ని కనుక మనం అర్థం చేసుకుంటే ఎప్పుడైతే మనకి అప్ ట్రెండ్లో పుల్ బ్యాక్స్ వస్తాయో అలాంటి చోట బై చేసినప్పుడు మనకి కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ వస్తాయి. సో మన పుల్ బ్యాక్ స్ట్రాటజీని అర్థం చేసుకోవడానికి ఫస్ట్ నేను మదర్సన్ అనే స్టాక్ యొక్క చార్ట్ని నేను తీసుకుంటున్నాను. ఈ వీడియోలో ఇప్పటిదాకా మనం నేర్చుకున్న పాయింట్ ఏంటి? ఫస్ట్ ఒక స్టాక్ అప్ ట్రెండ్లో ఉందా లేదా అని చూడాలి. ఈ స్టాక్ నేను అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇలాగా హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందని అయితే అర్థమవుతుంది. అయితే వన్స్ ఇలాగా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఈ అప్ ట్రెండ్లో పెరుగుతున్న స్టాక్కి కన్సాలిడేషన్ అనేది డౌన్ ట్రెండ్లో ఉండాలి. సో దీన్ని నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఒకవేళ స్టాక్ ప్రైస్ ఇలాగా హయ్యర్ హైస్ పెరుగుతూ ఉంది, కాకపోతే కొంతసేపటి తర్వాత కన్సాలిడేషన్ వస్తుంది, అంటే సైడ్ వైజ్ మూమెంట్ వస్తుంది. ఈ సైడ్ వైజ్ మూమెంట్లో స్టాక్ ఇలాగా స్లోగా పడుతూ ఉండాలన్నమాట. సో ఎప్పుడైతే స్టాక్ ఇలాగ పడుతూ ఉందో దీనికి సంబంధించిన రెసిస్టెన్స్ లైన్ అండ్ అలాగే సపోర్ట్ లైన్ని కనుక డ్రా చేస్తే ఇలా కొంచెం కిందకు పడుతూ ఉండాలి. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఎమోషనల్గా చాలామంది రిటైల్ ట్రేడర్స్, అంటే మనలాంటి చిన్న చిన్న ట్రేడర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఈ స్టాక్లో చాలా రోజులు వెయిట్ చేసి ప్రాఫిట్ రావట్లేదు అని చెప్పి ఎగ్జిట్ అయిపోతారు. కానీ వాళ్ళు ఎగ్జిట్ అయిపోయిన తర్వాత స్టాక్లో ఒక ఫ్రెష్ బ్రేక్అవుట్ వచ్చి అక్కడి నుంచి ఒక మంచి అప్సైడ్ ర్యాలీ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఇలాంటి అప్సైడ్ ర్యాలీని మనం ఎప్పుడు బై చేయాలి అంటే ఈ ర్యాలీలో మనకి ఇలాంటి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఈ లెవెల్స్కి ఒకసారి పుల్ బ్యాక్లో రీటెస్ట్ చేయడానికి వస్తుందన్నమాట. సో అలాంటి రీటెస్టింగ్ అప్పుడు మనకి యూజువల్గా రీసెంట్ హైస్ ఫామ్ అవుతాయి కదా, ఈ రీసెంట్ హైస్ దగ్గర మనకి పుల్ బ్యాక్ తీసుకొని యూజువల్గా స్టాక్ ప్రైస్ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. సో ఇదే కాన్సెప్ట్తో మార్కెట్ ఆల్రెడీ ఇక్కడ అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఇలా పడిపోతూ ఉంది. సో ఎప్పుడైతే నాకు ఇలాగా డౌన్ సైడ్ కన్సాలిడేషన్ వస్తుందో ఈ డౌన్ సైడ్ కన్సాలిడేషన్ యొక్క బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మనం బై చేయాలి అని డిసైడ్ అవ్వచ్చు. కాకపోతే దాన్ని ఇంకాసేపు ఇక్కడ నుంచి పైకి వెళ్ళి అక్కడ నుంచి పుల్ బ్యాక్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. సో యూజువల్గా పుల్ బ్యాక్లో మనం రీసెంట్ హైస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని మార్క్ చేసుకొని పైకి వెళ్ళి పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఈ లెవెల్స్లో మనం ఈ స్టాక్ని బై చేసుకోవచ్చు. సో వన్స్ మనం ఇలా బై చేసినప్పుడు ఈ బ్రేక్అవుట్ వచ్చిన క్యాండిల్ ఉంటుంది కదా, ఈ క్యాండిల్ యొక్క లోయెస్ట్ పాయింట్ని మనం స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు. సో వన్స్ మనకి స్టాప్ లాస్ అనేది క్లారిటీ వచ్చిన తర్వాత మనం బై చేసిన లెవెల్ దగ్గర నుంచి స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్ ఉందో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 5 పాయింట్స్ ఉంది కాబట్టి నేను నా టార్గెట్ 10 పాయింట్స్ లేదా 15 పాయింట్స్ పెట్టుకోవాలి. అంటే 1:2 కానీ 1:3 కానీ రిస్క్ రివార్డ్ పెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ స్టాక్లో మనకి టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. అయితే
ఇదే రూల్ ఇదే స్టాక్లో మల్టిపుల్ టైమ్స్ వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి నేను కొంచెం పాస్ట్కి వెళ్తాను. మార్కెట్ ఇక్కడ నుంచి హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ ఇలా ఒక ఫాస్ట్ అప్ ట్రెండ్లో కొంతకాలం పైకి వెళ్ళింది. దాని తర్వాత ఇక్కడ నుంచి ఒక సైడ్ వైజ్ మూమెంట్ లేదా ఒక స్లో డౌన్ ట్రెండ్లో ఇలా కిందకు వచ్చింది. దీనికి సంబంధించి నేను ఒక రెసిస్టెన్స్ లైన్ కనుక ఇలా డ్రా చేసుకున్నాను అని అంటే ఆ రెసిస్టెన్స్ లైన్ ఎక్కడైతే నాకు బ్రేక్అవుట్ అయ్యిందో ఆ బ్రేక్అవుట్ అయిన దగ్గర నుంచి మనం దీన్ని బై చేయాలి అని చెప్పి వెయిట్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఎప్పుడు బై చేస్తాం? యూజువల్గా ఇక్కడ ఒక హై ఉంది కాబట్టి ఈ హై ఏదైతే ఉందో ఈ హై లెవెల్ దగ్గరికి పుల్ బ్యాక్ అయ్యి వస్తే అక్కడ మనం బై చేయాలి అని అనుకుంటాం. సో స్టాక్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, పుల్ బ్యాక్ వచ్చింది కాబట్టి ఈ లెవెల్లో మనం బై చేయొచ్చు. అండ్ యూజువల్గా అలాంటప్పుడు మన స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్లో బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి దాని యొక్క లో దగ్గర మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ అగైన్ ఈ స్టాక్ని మనం ఇక్కడ బై చేసిన తర్వాత మన బై లెవెల్ నుంచి స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్ ఉందో చెక్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ కూడా నాకు ఒక 5 పాయింట్స్ కనపడుతుంది కాబట్టి మనం 10 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోవాలి. అయితే ఈ 10 పాయింట్స్ టార్గెట్ హిట్ అవ్వడానికి దాదాపు 1.5 మంత్ టైం పట్టింది మనకి. కాకపోతే స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, టార్గెటే హిట్ అయింది. సో ఇలా సేమ్ స్ట్రాటజీ మనకి మదర్స్ అండ్ సుమి స్టాక్లో 2 సార్లు వర్కౌట్ అయింది. నెక్స్ట్ నేను సిటీ యూనియన్ బ్యాంక్ యొక్క స్టాక్ చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఈ సిటీ యూనియన్ బ్యాంక్ చార్ట్ కూడా మనకి హయ్యర్ హైస్ ఫామ్ అవుతూ ఇలా ఒక అప్ ట్రెండ్ లో పైకి మూవ్ అవుతూ ఉంది. తర్వాత ఒక డౌన్ సైడ్ కన్సాలిడేషన్ వస్తూ ఇక్కడ ఒక ఛానల్ ప్యాటర్న్ లో కిందకి పడిపోతూ ఉంది. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ లో బ్రేక్అవుట్ వచ్చిందో మనం పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాలి. ఇలాంటి పుల్ బ్యాక్ లో యూజువల్ గా రీసెంట్ హై ఏదైతే ఉందో ఆ రీసెంట్ హై దగ్గరికి వచ్చినప్పుడు పుల్ బ్యాక్ కి ప్లాన్ చేసుకోవాలి. సో ఇలాంటి ప్లానింగ్ లో మన స్టాప్ లాస్ అనేది చాలా చిన్నదే ఉంది. ఈ బ్రేక్అవుట్ వచ్చిన క్యాండిల్ యొక్క లో ఏదైతే ఉందో దాన్నే మనం స్టాప్ లాస్ అనుకున్నాం కదా. సో ఒకవేళ నేను స్టాప్ లాస్ పాయింట్స్ కనుక కన్సిడర్ చేసుకుంటే జస్ట్ 5 పాయింట్స్ ఉన్నాయి. సో మనం 1:3 రిస్క్ రివార్డ్ పెట్టుకున్న 15 పాయింట్స్ టార్గెట్ అనేది జస్ట్ 3 to 4 డేస్లోనే హిట్ అయింది. కాకపోతే ఆ ట్రెండ్ అనేది అలా కంటిన్యూ అవుతూ పైకి వెళ్తూనే ఉంది. సో మనం 1:3 రిస్క్ రివార్డ్ తీసుకున్నా కూడా చాలా మంచి ప్రాఫిట్సే ఈ స్ట్రాటజీలో మనం ఎర్న్ చేయొచ్చు. అయితే ఇలా మన టార్గెట్ హిట్ అయిన తర్వాత కొన్నిసార్లు చాలా పైకి వెళ్తుంది కదా, సో మనం అలాగే వెయిట్ చేద్దాం అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ దాని వల్ల ఉండే రిస్క్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తాను. అయితే ఈ చార్ట్ కి కొంచెం టైం ఫ్రేమ్ మనం బ్యాక్ గనక వెళ్తే ఇక్కడ కూడా మార్కెట్ అంతకుముందు హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ ఇలా పైకి వెళ్తూనే ఉంది. అండ్ రీసెంట్ టైం ఫ్రేమ్ లో ఒక డౌన్ సైడ్ కన్సాలిడేషన్ వచ్చింది. సో ఈ డౌన్ సైడ్ కన్సాలిడేషన్ యొక్క బ్రేక్అవుట్ మనకు వచ్చింది కాబట్టి పైకి వెళ్ళిన తర్వాత రీటెస్టింగ్ లో ఒకవేళ మనం ఈ రెసిస్టెన్స్ లైన్ అనేది సపోర్ట్ అవుతుంది అని ఇక్కడ కనుక బై చేస్తే యూజువల్ గా మన స్టాప్ లాస్ అనేది ఈ లెవెల్స్ లో ఉండొచ్చు. కాబట్టి రిస్క్ రివార్డ్ వైజ్ మనం ఇక్కడ ఎంట్రీ అయిన దగ్గర నుంచి స్టాప్ లాస్ కనుక చూసుకుంటే 8 పాయింట్స్ ఉంది. కాబట్టి మనం దాదాపు 16 పాయింట్స్ టార్గెట్గా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 16 పాయింట్స్ టార్గెట్ హిట్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి పడిపోయి స్టాప్ లాస్ లెవెల్స్ని హిట్ అయింది. అందుకే కొన్నిసార్లు మనకి ఈ స్ట్రాటజీలో టార్గెట్ హిట్ అవుతుంది, కొన్నిసార్లు స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అండ్ టార్గెట్ హిట్ అయిన తర్వాత మనం గనక ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అలాంటప్పుడు ఆ టార్గెట్ని కూడా మనం ఎంజాయ్ చేయలేము. కొన్నిసార్లు ఆ టార్గెట్ని రీచ్ అయిన తర్వాత అలాగే పడిపోతూ స్టాప్ లాస్ని హిట్ అవుతుంది. అందుకనే ఒక స్వింగ్ ట్రేడర్కి డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన టార్గెట్ హిట్ అయిందో ఇలా మళ్ళీ ఫ్యూచర్లో పెరుగుతుందేమో అన్న ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ఇమ్మీడియట్గా ఎగ్జిట్ అయిపోవాలి. ఈ పాయింట్ మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క చార్ట్ తీసుకుంటున్నాను. సో ఈ చార్ట్లో కూడా మార్కెట్ హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ ఇలా పైకి మూవ్ అవుతూ ఉంది. ఇలా పైకి మూవ్ అయిన తర్వాత కొంతకాలం మనకి డౌన్ సైడ్ కన్సల్టేషన్లో ఇలా ఒక రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఫామ్ అయింది. ఈ రెసిస్టెన్స్ ఎప్పుడైతే బ్రేక్ అయి పైకి వెళ్ళిందో మళ్ళీ ఈ రెసిస్టెన్స్ని టెస్ట్ చేయడానికి ఈ లెవెల్కి వచ్చింది. అప్పుడు మనం ఇక్కడ ఈ ట్రేడ్లో యూజువల్గా ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ అయినప్పుడు మన స్టాప్ లాస్ అనేది చాలా దగ్గరగా ఉంది. బట్ స్టిల్ చిన్న స్టాప్ లాస్ ఉండడం అనేది చాలా మంచిది. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినప్పుడు స్టాప్ లాస్ అనేది <1 ఉంది. సో ₹1 నష్టపోవడంలో తప్పేం లేదు కదా. కాబట్టి ఈ లెవెల్స్లో కనుక మనం ఎంట్రీ ఇస్తే మనం 1:5, 1:10 టార్గెట్ పెట్టుకున్నా కూడా ఇక్కడ హిట్ అయింది. అయితే ఇక్కడ సక్సెస్ అయింది కాబట్టి చూపిస్తున్నాను అని అనుకోవచ్చు. ఎస్, కరెక్టే. కొన్నిసార్లు మనకి స్టాప్ లాస్ హిట్ అవుతుంది. బట్ జస్ట్ నేను ఇక్కడ చూపించాలనుకుంది ఏంటంటే మన యొక్క ట్రెండ్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత పుల్ బ్యాక్లో ఎంట్రీ అయితే మన ట్రేడ్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయి. అండ్ మన స్టాప్ లాస్ అనేది కేవలం ₹1 అయినా కూడా ఆ ₹1 కూడా స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా పైకి వెళ్ళిపోతుంది. ఈ కాన్ఫిడెన్స్ మీకు బిల్డ్ అవ్వాలనే నేను ఈ ఎగ్జాంపుల్ చూపించాను. నెక్స్ట్ ఫైనల్గా మీకు టీవీఎస్ మోటార్ యొక్క చార్ట్ చూపిస్తున్నాను. ఈ స్టాక్లో మనం అబ్జర్వ్ చేసినా కూడా ఇలాగా హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ అవుతూ మార్కెట్ అనేది పైకి వెళ్తూనే ఉంది.
అయితే ఇక్కడ నేను ఒకసారి జూమ్ చేసి అబ్జర్వ్ చేసినప్పుడు నాకు ఇలాగ డౌన్ సైడ్ కన్సాలిడేషన్ అయితే కనపడుతూనే ఉంది. కాబట్టి దీన్ని ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అనుకుని, ట్రయాంగిల్ ప్యాటర్న్ యొక్క బ్రేక్అవుట్ ఇక్కడ వచ్చింది కాబట్టి రేపటి రోజున పుల్ బ్యాక్ లో మనం బై చేయాలి అని చెప్పి ఈ రీసెంట్ హై దగ్గర మనం మార్క్ చేసుకుని ఒకవేళ ఈ లెవెల్స్ లో కనుక మనం ఎంటర్ అయ్యాము అని అనుకుందాం. అలాంటప్పుడు మన స్టాప్ లాస్ అనేది ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని యొక్క లో దగ్గర ఉంటుంది. జస్ట్ నెక్స్ట్ డేనే స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. దీనివల్ల మనం నష్టపోయేదంతా కేవలం 1%. ఇప్పటిదాకా అన్ని ప్రాఫిటబుల్ ట్రేడ్స్ చూపించిన నేను లాస్ మేకింగ్ ట్రేడ్ కూడా చూపిస్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి మార్కెట్లో మనకి ప్రాఫిట్ ఏమీ రాదు. ఏ స్ట్రాటజీలో అయినా సరే ఖచ్చితంగా లాసెస్ అనేది వస్తాయి. కానీ మార్కెట్లో మనం ఎప్పుడైతే చిన్న లాస్లు పెద్ద ప్రాఫిట్లు తీసుకోవడం అలవాటు చేసుకుంటామో అప్పుడే మనం ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతాం. అయితే యూజువల్గా మీ సక్సెస్ అనేది ఏవైతే స్టాక్స్ మీరు అప్ ట్రెండ్లో ఉన్నాయో అలాంటి అప్ ట్రెండింగ్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవడంలోనే ఉంటుంది. అండ్ ఇలా ఒకసారి అప్ ట్రెండ్లో ఉంది అని మనకు అర్థమైన తర్వాత ఏ స్టాక్స్ అయితే కొంతకాలం ఇలాగా డౌన్ సైడ్ కన్సాలిడేషన్ అవుతాయో ఆ డౌన్ సైడ్ కన్సాలిడేషన్ అయినప్పుడు చాలామంది రిటైలర్స్ ఇందులో ఫ్రస్ట్రేట్ అయిపోయి ఎగ్జిట్ అయిపోతారు. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి ఎగ్జిట్ అయిపోయిన తర్వాతే మార్కెట్లో అప్ సైడ్ మొమెంటం అనేది వస్తుంది. సో ఈ అప్ సైడ్ మొమెంటం స్టార్ట్ అయ్యే స్టాక్స్ని ఇమ్మీడియట్గా కాకుండా పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత కనుక బై చేస్తే ఇది మనకి చాలా మంచి సక్సెస్ఫుల్ స్ట్రాటజీ అవుతుంది. అందుకనే స్టాక్ సెలెక్షనే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆ స్టాక్ సెలెక్షన్ కోసమే మనం ఈ అప్ ట్రెండింగ్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. తర్వాత డౌన్ ట్రెండ్లో కన్సాలిడేట్ అయిన స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. దాని తర్వాత బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత దాన్ని ట్రేడ్ చేయాలి అని చెప్పి డిసైడ్ అవుతున్నాం. కానీ ఇమ్మీడియట్గా బై చేయకుండా పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత బై చేస్తున్నాం. ఇదే మన స్వింగ్ ట్రేడింగ్ 101 యొక్క స్ట్రాటజీ. బోనస్గా మీకు ఒక పాయింట్ చెప్పిన, స్టాక్ సెలెక్షన్ కనుక మీరు కరెక్ట్గా చేస్తే మీకు సగం ప్రాఫిట్ వచ్చినట్టే. మీరు స్వింగ్ ట్రేడింగ్ చేయాలి అని అనుకున్నప్పుడు హై వాల్యూమ్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. యూజువల్గా చాలా తక్కువ వాల్యూమ్ ఉండే స్టాక్స్ అసలు టెక్నికల్ అనాలిసిస్ ఫాలో అవ్వవు. అంటే ఏవైతే స్టాక్స్ అప్పర్ సర్క్యూట్స్ లోవర్ సర్క్యూట్స్ ఫామ్ అవుతూ ఉంటాయో వాటిల్లో మీరు స్వింగ్ ట్రేడింగ్ చేద్దాము అని అనుకుంటే మీరు అసలు సగం డబ్బులు పోగొట్టుకున్నట్టే. ఎక్కువ మంది ట్రేడర్స్ దాన్ని కొనడానికి అమ్మడానికి ఇంట్రెస్టెడ్గా ఉండాలి. అలాంటప్పుడు అప్పర్ సర్క్యూట్స్ లోవర్ సర్క్యూట్స్ ఫామ్ అవ్వవు. అందుకనే మీరు హై వాల్యూమ్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ ఈ టిప్ ఫాలో అయితే మీ సక్సెస్ రేట్ అనేది డబుల్ అవుతుంది. నెక్స్ట్ మనం రిస్క్ మేనేజ్మెంట్ ఫర్ స్వింగ్ ట్రేడింగ్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్. అసలు రిస్క్ మేనేజ్మెంట్ లేకపోతే మీరు ఇంట్రాడే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్, లాంగ్ టర్మ్ ట్రేడింగ్ ఏది చేసినా కూడా మీరు మార్కెట్లో డబ్బులు సంపాదించలేరు. మీకు మార్కెట్ గురించి అంతా తెలిసి రిస్క్ మేనేజ్మెంట్ ఒక్కటి చేయకపోతే ఖచ్చితంగా మీరు డబ్బులు పోగొట్టుకుంటారు. అలాగే మీకు మార్కెట్ గురించి ఏమీ తెలియకుండా రిస్క్ మేనేజ్మెంట్ చేస్తే స్టిల్ మీరు డబ్బులు సంపాదించవచ్చు. సో అంత ఇంపార్టెంట్ అయిన రిస్క్ మేనేజ్మెంట్ని ఈ స్వింగ్ ట్రేడింగ్లో అస్సలు మర్చిపోవద్దు. సో ఇందులో మీకు 4 సింపుల్ రూల్స్ కనుక ఫాలో చేస్తే మీ లాసెస్ అనేవి ఖచ్చితంగా కంట్రోల్ అవుతాయి. సో అందులో రూల్ నెంబర్ 1, స్టాప్ లాస్ మస్ట్ బి బిలో పుల్ బ్యాక్స్ లో. యూజువల్గా మనకి ఎక్కడైతే పుల్ బ్యాక్ వచ్చిందో దాని తర్వాత రివర్సల్ క్యాండిల్లో మనం ఎంటర్ అవుతాం కదా, అలాంటప్పుడు ఈ పుల్ బ్యాక్ యొక్క లో ఏదైతే ఉందో అక్కడ మనం యూజువల్గా స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. యూజువల్గా చాలా మంది బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే ఒక 500 రూపాయలు లేదా 1000 రూపాయలు లాస్ వస్తే ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. అయితే యాక్చువల్గా వాళ్ళ ఎగ్జిట్ అనేది వాళ్ళకి ఎంత లాస్ వచ్చింది అనే దాని మీద కాదు, వాళ్ళ స్టాప్ లాస్ లెవెల్ చార్ట్లో ఎక్కడుంది అనే దాని మీద లాజికల్గా డిపెండ్ అవ్వాలి. నెక్స్ట్ రూల్లో రిస్క్ పర్ ట్రేడ్ జస్ట్ 1 to 2% మాత్రమే ఉండాలి. అంటే మీ దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయి, మీరు ఒక 10,000 పెట్టి ఒక స్టాక్ని కొంటున్నారు. ఆ స్టాక్కి మీకు 10% స్టాప్ లాస్ అనుకుంటున్నారు. అంటే 10,000లో 10% 1,000 రూపాయలు కాబట్టి ఓవరాల్ మీ 1,00,000 రూపాయల క్యాపిటల్లో 1,000 రూపాయలు అంటే 1% ఆఫ్ ది క్యాపిటలే అవుతుంది. కాబట్టి మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు 10% స్టాప్ లాస్ అయితే 10,000తో ట్రేడ్ చేయడం కరెక్టే. కానీ మీరు 50,000తో కనుక ట్రేడ్ చేస్తే 10% స్టాప్ లాస్కి 5,000 రూపాయలు మీకు లాస్ రావచ్చు. అంటే మీకు ఇక్కడ రిస్క్ పర్ ట్రేడ్ 5% ఆఫ్ యువర్ క్యాపిటల్ అవుతుంది. ఇది కరెక్ట్ కాదు. అందుకనే మనం ఎప్పుడైతే ట్రేడ్ చేస్తున్నామో మనం ఎంత క్యాపిటల్తో ట్రేడ్ చేయాలి అనేది రిస్క్ పర్ ట్రేడ్ బేసిస్లో సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఒక స్టాక్ వల్ల మనం నష్టపోయినా 1 to 2% లోపలే ఉండేలాగా అంత మనీతోనే ట్రేడ్ చేయాలి. అప్పుడు మీ ఎమోషన్స్ అనేవి పూర్తిగా తగ్గిపోతాయి. నెక్స్ట్ రూల్ నెంబర్ 3, మీ టార్గెట్ని ఎప్పుడు కూడా 1:2 కానీ 1:3 కానీ రిస్క్ రివార్డ్లో పెట్టుకోండి. అంటే మీరు ఒకవేళ నష్టపోతే 10 రూపాయలు నష్టపోతారు అని అనుకుంటే ప్రాఫిట్ వస్తే అట్లీస్ట్ 20-30 పాయింట్స్ మీరు తీసుకోవాలి. దీనివల్ల మీరు ఒక 10 ట్రేడ్లు సెలెక్ట్ చేసుకొని అందులో జస్ట్ 4 మాత్రమే సక్సెస్ అయినా కూడా స్టిల్ ప్రాఫిటబుల్గా ఉంటారు. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, 10లో 4 కరెక్ట్ అయినా కూడా మనం ప్రాఫిటబుల్గా ఉంటున్నాం అంటే అది మన రిస్క్ రివార్డ్ వల్ల కానీ మనం నేర్చుకున్న
నేర్చుకున్న టెక్నికల్ అనాలిసిస్ వల్ల కాదు. అందుకే నేను ఇందాక చెప్పాను, రిస్క్ రివార్డ్ ఒక్కటి తెలిస్తే చాలు, మీకు ఎలాంటి టెక్నికల్ అనాలిసిస్ ఎలాంటి చార్ట్స్ తెలియకపోయినా మీరు మార్కెట్లో డబ్బులు సంపాదించగలరు. సో ఫైనల్గా రూల్ నెంబర్ 4, ఏదైనా ఒక ట్రేడ్లో లూజ్ అవుతున్నారు, డబ్బులు పోగొట్టుకుంటున్నారు అని అంటే ఫ్యూచర్లో ఇది పెరుగుతుందేమో అని హోప్ పెట్టుకోకండి. స్వింగ్ ట్రేడింగ్ అంటేనే ఒక లాజిక్ ప్లస్ ట్రెండ్. మీకు ఇక్కడ హోప్కి ప్లేస్ అనేదే లేదు. ఒక చార్ట్లో మనకి స్టాప్ లాస్ హిట్ అయినట్టు కనిపించింది అని అంటే ఖచ్చితంగా మనం అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. స్వింగ్ ట్రేడింగ్ అంటే స్పీడ్ కాదు, మార్కెట్ని స్లోగా అబ్జర్వ్ చేయడం. ఇక్కడ మనం పేషెన్సీని డెవలప్ చేసుకుంటూ ఉంటాం, రైట్ మూమెంట్లో ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటాం. దీన్ని కనుక మీరు ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఈ ఒక్క స్కిల్ కంప్లీట్గా మీ ట్రేడింగ్ స్టైల్ని మారుస్తుంది, మీకు ఎలాంటి ఎమోషనల్ స్ట్రెస్ లేకుండా చేస్తుంది, మీ లాసెస్ని కంట్రోల్లోకి తీసుకొస్తుంది. కొన్ని రోజులకే మార్కెట్లో మీ కాన్ఫిడెన్స్ డబుల్ అయిపోతుంది. అండ్ ఇంపార్టెంట్లీ మీరు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ అవుతారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇంట్రాడేలో రిజల్ట్స్ చాలా తొందరగా వస్తాయి, తొందరగా ప్రాఫిట్ వస్తుంది, తొందరగా లాస్ వస్తుంది. కానీ స్వింగ్ ట్రేడింగ్లో రిజల్ట్స్ చాలా కన్సిస్టెంట్గా ఉంటాయి. కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ తెచ్చుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. అందుకనే మీరు ఒక స్టాక్ మార్కెట్ బిగినర్ అయితే స్పీడ్ రేస్లోకి వెళ్లకుండా స్లో రేస్లో ఉండండి. ఈ ఒక్క స్కిల్ నేర్చుకొని ప్రతి వారం జస్ట్ 1 or 2 ట్రేడ్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటూ ఉండండి. మెల్లగా ప్రోగ్రెస్ అవుతూ ఉండండి. కేవలం 3 నుంచి 4 నెలల్లో కంప్లీట్గా మీ మైండ్ సెట్ మారిపోతుంది. అందుకే ఈ స్వింగ్ ట్రేడింగ్ 101, ఇక్కడే ఒక రియల్ ట్రేడర్ ఈజీగా ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వగలుగుతారు. హోప్ ఈ వీడియోలో మీరు నేర్చుకున్న విషయాల్ని జస్ట్ విని వదిలేయకుండా ప్రాక్టీస్ చేసి ఒక మంచి స్వింగ్ ట్రేడర్ అవుతారు అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.